మన చేత ఎక్కడికి పరిగెట్టేలా చేస్తుందో, ఎంతమందిని ఆశ్రయించేలా చేస్తుందో తెలియదు. అందుకే భయానికి లోను కాకూడదు. భయాన్ని మనం సౌకర్యంగా వినియోగించుకోగలగాలి. పరీక్షలంటే భయం ఉండాలి, జీవితం అంటే కొంచెం భయం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే కూడా భయం ఉండాలి, ఒక ప్రవచనం చెబుతున్నామన్నా కూడా కొంచెం భయం ఉండాలి. ఇన్ని వేల మంది విద్యార్థులు కూర్చుంటారు, జాగ్రత్తగా చెప్పాలి, కాస్త ఆకట్టుకోవాలి, బాగుండాలంటే దానికి తగిన అభ్యాసం చెయ్యాలి. ఆ భయం ఉంటుంది. నాకు ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఇంత అనుభవం ఉన్నా, ఇవాళ నేను చెప్పబోయే ఉపన్యాసానికి కూడా నిన్న పొద్దున్న ఇవాళ కూర్చుని తయారయ్యాను. తయారవ్వకుండా ఏం మాట్లాడలా. నిన్న నిజానికి సన్మానం జరిగింది, ఏదో పెద్ద పురస్కారం ఇచ్చారు, లోకనాయక్ పురస్కారం అని. దాంతో పత్రికలన్నీ అది లోకనాయక్, ఈయన శ్లోకనాయక్ అన్నారు. ఏకంగా శ్లోకాలు పాడతాం కాబట్టి బాగుంది. పత్రికలన్నీ మెచ్చుకుంటే అంత మెచ్చుకోవడానికి కారణం అండి, నేను ఆ సన్మాన సభలో ఏం మాట్లాడాలో, ఏం చెబితే ప్రేక్షకులు ఆనందిస్తారో, ఏ సందేశం నా నుంచి వెళ్ళాలో నేను ఇంటి దగ్గర తయారై వచ్చానండి. ఇంటి దగ్గర విమానం ఎక్కేయడానికి ముందే ఓ రోజు ముందే కూర్చొని ఏ